భౌతికంగా అంతమొందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందుకే భద్రతను భారీగా కుదించారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. గతంలో తనకున్న Z+ కేటగిరీ భద్రతను కుదించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో భద్రతకు సంబంధించి పలు కీలకమైన అంశాలను ప్రస్తావించారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం తనకున్న భద్రతను తొలగించడంపై కోర్టును ఆశ్రయించారు. 2024 జూన్ 3 నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను అంతమొందించడమే ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న ప్రధాన లక్ష్యమని పిటిషన్లో పేర్కొన్నారు. తనకున్న ప్రాణహానిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదన్నారు. తన భద్రత కుదింపు విషయంలో చట్టం నిర్దేశించిన ప్రమాణాలకు, రాజ్యాంగ అధికరణలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. తనను ప్రజల నుంచి దూరంగా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యథేచ్ఛగా వ్యవస్థీకృత రాజకీయ హింస కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో అరాజకం జరుగుతున్న, పోలీసులు చోద్యం చూస్తున్నారని, రాజకీయ కోణంలో జరుగుతున్న హింస నేపథ్యంలో తనకున్న ప్రాణహానిని సరైన కోణంలో ప్రభుత్వం ముదింపు చేయలేదన్నారు. ప్రజాసేవలో, రాజకీయ జీవితంలో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని హైకోర్టు గతంలోనే స్పష్టమైన తీర్పులిచ్చిందన్నారు. ప్రభుత్వం తన ఇంటి వద్ద, ఆఫీస్ వద్ద భద్రతను ఉపసంహరించిందని తెలిపారు. తన భద్రతపై ఇప్పటికే పార్టీ కేంద్రానికి లేఖ రాసినా ఎలాంటి స్పందన లేదని పిటిషన్లో పేర్కొన్నారు. తన జీవితాన్ని, స్వేచ్ఛను ప్రమాదంలోకి నెట్టేందుకు కూటమి ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా తనకున్న భద్రతను కుదించిందని పిటిషన్లో పేర్కొన్నారు. తన భద్రతను కుదించడంపై అధికారుల వద్ద సహేతుకమైన కారణాలు లేవన్నారు. అధికార పార్టీ నుంచి నిరంతరం బహిరంగంగానే బెదిరింపులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. అందువల్ల ప్రభుత్వం తన ఇంటి వద్ద, ఆఫీస్ వద్ద భద్రతను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో పాటు తనకుండే క్యాట్, ఆక్టోపస్ టీములను ప్రభుత్వం ఉపసంహరించిందని పిటిషన్లో పేర్కొన్నారు. తన భద్రతా వలయంలో ఉల్లంఘనలు జరిగినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్లో తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీలో నిరసన కూడా చేపట్టామని పిటిషన్లో పేర్కొన్నారు. తనను భౌతికంగా లేకుండా చేయటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, ఈ విషయంలో టీడీపీ సీనియర్ నేతల మధ్య జరిగిన సంభాషణ కూడా పిటిషన్లో పేర్కొన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన గురించి మాట్లాడుతూ, నేను ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయానని, ఇంకా బతికే ఉన్నానని, చచ్చేదాకా కొట్టాలని మాట్లాడుకున్న మాటలు అందరికీ తెలుసని పిటిషన్లో పేర్కొన్నారు. తన భద్రత విషయంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో తనకిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారును చూస్తే అర్థమవుతుందన్నారు. తనకిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారుకు అద్దాలు పగుళ్లు వచ్చాయన్నారు. వెనుక డోరు తెరుచుకోవడం లేదని, అత్యవసర పరిస్థితుల్లో కారు నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇటీవల ఓ పర్యటనకు వెడుతుండగా మధ్యలో ఆగిపోయింది. దీంతో పర్యటన అర్థంతరంగా ముగించుకోవలసి వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తన వ్యక్తిగత బుల్లెట్ ప్రూఫ్ కారును వాడుకునేందుకు అధికారులు అనుమతించడం లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే కారునే వాడాలంటున్నారని పేర్కొన్నారు. తనకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశించాలని కోర్టును కోరారు వైఎస్ జగన్.